మేడం నమస్తే అండి, మీ పేరు? ధర్నికోట విజయలక్ష్మి అండి, 16వ వార్డు కౌన్సిలర్, కొండపల్లి మున్సిపాలిటీ, మైలవరం నియోజకవర్గం. మేడం ముఖ్యంగా మైలవరం నియోజకవర్గానికి సంబంధించి చాలా చిన్న స్థాయి వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. సర్నాల తిరుపతిరావు గారికి వైసీపీ నుంచి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మీ నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయండి? అసలు ముందుగా సర్నాల తిరుపతిరావు అనే వ్యక్తి బీసీ కులానికి చెందిన వ్యక్తి. ఆయనకి ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, సర్నాల తిరుపతిరావు అనే వ్యక్తిని జెడ్పీటీసీగా వసంతకృష్ణ ప్రసాద్ గారు ఆ రోజున నియమించారు. ఆ రోజున మేము చంద్రబాబు నాయుడు గారు జెడ్పీటీసీ ఎలక్షన్స్ని మేము విత్డ్రా చేసుకోవటం వల్ల ఆయన గెలిచారు. అంతేగాని పోటీలో మేము లేకపోవటమే ఆయన గెలుపు కారణమైందండి. నిజంగా చెప్పాలంటే ఈ సర్నాల తిరుపతి అనే వ్యక్తికి ఇచ్చినారంటే అణగారిన వర్గానికి ఇచ్చారని చెప్పుకుంటున్నారు. అణగారిన వర్గాలకు ఇచ్చి పెత్తందారులు పెత్తనం చేయడానికి ఇచ్చారు, క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ జోగి రమేష్, కేసినేని నాని గారు ఆయనకి ఇచ్చి ఆయన అడ్డం పెట్టుకొని ఈయన పెత్తందారులు చేయడం కోసం ఇచ్చారు. అంతేగాని ఈ సర్నాల తిరుపతిరావు అనే వ్యక్తికి మైలవరం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో కనీసం తెలుసు అనే విషయం మాకైతే తెలియదు. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి ఏ బీసీ ఉద్యమాల్లో పాల్గొనలేదు, ఎటువంటి బీసీ నాయకుడిగా బీసీలకు కూడా ఎటువంటి న్యాయం చేయలేదు. అంటే బీసీ వర్గం ఉంది ఇక్కడ ఎక్కువ శాతం అని చెప్పేసి మాట్లాడుతున్నారా? బీసీ వర్గం అంతా కూడా నా వైపే ఉందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీసీ వర్గం ఉంది కానండి, బీసీలకి ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఈ బీసీ ఇచ్చామని చెప్పి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఇచ్చామని న్యాయం చేశామంటున్నారు. అతనికి ఇచ్చింది కేవలం వీళ్ళు పెత్తందారులు పెత్తనం చేసుకోవడం కోసం. ఇక్కడ అభివృద్ధి చేయలేదు. వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారండి? అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తే ఎలా చెల్లుబాటు అవుద్ది? అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. వీళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలు బటన్ నొక్కుడు పథకాల వల్ల ఇక్కడ నియోజకవర్గంలో ఎవరికి ఉపయోగం లేదు. ఒక్క చెప్పాలంటే ఎస్సీ ఎస్టీలని బీసీలని అన్యాయం చేసింది ఈ జగన్ ప్రభుత్వం. మేడం ముఖ్యంగా ఈ సర్నాల తిరుపతిరావు గారు చిన్న స్థాయి నుంచి జడ్పీటీసీ, ఈరోజు జడ్పీటీసీ నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి వరకు ఎలా ఎదిగారంటారు అసలు? ఏమండి, ఈ రోజున సర్నాల తిరుపతిరావు అనేది ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేకపోయాడు ఫస్ట్. తర్వాత ఈ జెడ్పీటీసీ ఇచ్చి ఆయనకి పోటీ లేకపోవడం వల్ల గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన ఆ మైలవరంలోనే బీసీలకి ఏం న్యాయం చేశాడు? బీసీలకి న్యాయం చేయలేదు. ఒక గ్రామాల్లో తిరిగింది లేదు. ఒక అభివృద్ధి తీసుకొచ్చి ఒక ఇంతని డబ్బు నిధులు శాంక్షన్ చేసింది ఏమైనా చరిత్ర ఉందేమో సర్నాల తిరుపతిరావు గారిని ఇప్పుడు నేను ప్రత్యక్షంగా అడుగుతున్నాను చెప్పాలి. మరి ఈ వ్యక్తి వచ్చి రేపు ఎమ్మెల్యేగా నిల్చుంటే ఏం చేస్తాడండి? ఎలాంటి అభివృద్ధి చేయగల కెపాసిటీ ఉంది ఆయన దగ్గర? ఈయనకి అనేది పెత్తనం ఇవ్వరండి. ఇప్పుడు చూశారు కదా, రాష్ట్రంలో ఎస్సీలకు ఇచ్చాము, హోమ్ మినిస్టర్ ఇచ్చామన్నారు. వీళ్ళకి పెత్తనం చేసింది ఎవరు? పైన అది సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అదేవిధంగా ఇక్కడ కేసినేని నాని, జోగి రమేష్ చేయాలని ఈయన తీసుకొచ్చారు. ఈయనకైతే క్యాడర్ లేదండి. ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. సంక్షేమ పథకాలు అన్నారు కూడా, అవి కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఎవరికి ఎటువంటి పథకాలు క్లియర్గా అందలేదు. అంతా వీళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఇచ్చి మిగతా అన్ని వాళ్ళ జేబుల్లోకి వేసుకున్నారు. అంతా మట్టి మీద, ఇసుక మీద, మైనింగ్ మీద దోచుకొని ఇప్పుడు ఎలక్షన్కి సిద్ధమవుతున్నారండి. ప్రజలు ఎలా బుద్ధి చెప్పాలో అంత రెడీగా ఉన్నారు. తప్పనిసరిగా సర్నాల తిరుపతిరావు అనే వ్యక్తి బీసీ పరంగా ఇచ్చారేమో కానీ అతనికైతే ఎటువంటి క్యాడరు లేదు. మొత్తం వసంతకృష్ణ ప్రసాద్ వైపే ఉన్నారు. వర్గం అంతా వసంతకృష్ణ వైపే ఉండి అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడిని సీఎం చేయడం కోసం ఎదురు చూస్తున్నారు. అంటే బడా నేతల ముసుగులో బలహీన వర్గాలకు సంబంధించిన ఈ తిరుపతిరావు అనే క్యాండిడేట్ని ఎమ్మెల్యేగా పెట్టారంటారా? ఎస్, ఇది ఉమ్మాటికి 100% బలహీన వర్గాలకు ఇచ్చామని చెప్పుకోవడం కోసమే ఈ సర్నాల తిరుపతిరావు గారిని ఎమ్మెల్యే క్యాండిడేట్గా చూపించారు. ఇది కూడా ఏంటంటే వాళ్ళ పెత్తందారుల కోసం అతన్ని దమ్మించేసి ఏ అభివృద్ధి లేకుండా మళ్ళీ యథావిధిగా ఇసుక దోచుకోవడానికి, మైనింగ్ దోచుకోవడానికి సిద్ధమవుతున్నారండి. క్లియర్ కనపడుతుంది. ప్రజలందరూ గమనించారు. ఎట్టి పరిస్థితుల్లో కృష్ణప్రసాద్ని గెలిపించుకొని అభివృద్ధి చేసుకుంటాము. నిధులు బాబు గారి దగ్గర శాంక్షన్ చేయించుకొని చింతలపూడి ఎత్తి పథకం రాగానే ముందు పూర్తి చేసేదే చింతలపూడి ఎత్తిపోతల పథకం అండి. ఇది కంపల్సరీగా జరుగుద్ది. మైలవరం నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే వసంతకృష్ణ ప్రసాద్ గారు రావాలి. అభివృద్ధిలో మేము నిరూపించుకొని చూపిస్తాం. అంటే సర్నాల తిరుపతిరావు గారు కూడా ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. జగన్ గారు చేసిన సంక్షేమం, అభివృద్ధి, జగన్ ఆశీస్సులు నాకు ఉన్నంతకాలం నన్ను ఎవరు ఓటమి చేయలేరు, నాకు ఓటమి రాదు అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి కరెక్టేనండి. ఎలాగా మీరు ఏ విధంగా ఓటమి పాలవునని చెప్పి అనుకుంటున్నారో సర్నాల తిరుపతిరావు గారు ఆన్సర్ చెప్పాలి. మీరు ఏం చేశారండి నియోజకవర్గంలో? మీ మైలవరంలో ఏమన్నా చేశారా?
నియోజకవర్గం మొత్తం వదిలేసేయండి. మీ నియోజకవర్గం, మీ మైలవరం గ్రామంలో మీకు ఎన్నైతే గ్రామాలు ఉన్నాయో మీ మండలంలో, వాటికి మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఏది అభివృద్ధి చేశారో ఒకసారి చెప్పి మీరు ఎన్నికల నియమావళి రావాలని కోరుకుంటున్నాను. అంటే మైలవరంలో సర్నాల తిరుపతిరావు గారికి అసలు పట్టు లేదంటారా? ఎస్, గ్యారంటీగా ఇది మాత్రం కరెక్ట్ అండి. ఆయనకైతే పట్టు లేదు. మొత్తం సామాజిక ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మొత్తం వసంత కృష్ణప్రసాద్ వైపే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో రేపు ఎలక్షన్స్కి మేమంతా సన్నద్ధమవుతున్నామండి. క్యాడర్ మొత్తం కృష్ణప్రసాద్గా 1,00,000 ఓట్ల మెజార్టీ తోటి ఇక్కడ ఇదే నియోజకవర్గంలో గెలిచి అభివృద్ధి అంటే చేసి చూపిస్తారు. మేడం, ఇక్కడ వైసీపీ అభ్యర్థి తిరుపతిరావు గారి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారు మేడం? వైసీపీ అభ్యర్థి మన సర్నాల తిరుపతిరావు గురించి నాకైతే మంచి అభిప్రాయం ఉందండి. కానీ ఆ వ్యక్తిని అడ్డు పెట్టుకొని ఇక్కడ పెత్తందారులు పెత్తనం చేయాలని చూస్తున్నారు. క్యాడర్ అయితే తిరుపతిరావు గారు వెనకాల లేరు. మొత్తం కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రావాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వస్తేనే ఈ మైనింగ్ అరికడతాము, ఇసుక మాఫియాని అరికడతాము. ఏదైతే ఉందో మా మద్యాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు బెల్ట్ షాపులు పెట్టేశారు. మద్యం వల్ల ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయో, మద్యం అని అడ్డం పెట్టుకొని గెలిచి, ఒక్క ఛాన్స్ అని అడ్డం పెట్టుకొని గెలిచి మైలవరం మొత్తం నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. సర్నాల తిరుపతిరావు గారికి ఎటువంటి విషయాలు తెలియవు. ఈయన అడ్డం పెట్టుకొని గెలిపించుకోవడం కోసమే ఈ జోగి రమేష్, కేసినేని నాని అనే వ్యక్తులు బయలుదేరారు. మేడం, ఆఖరికి జోగి రమేష్ కానీ అలాగే కేసినేని నాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది మీ మైలవరం నియోజకవర్గంలో? ఎక్కడైతే ఏమీ లేదండి. జోగి రమేష్కి పెనమలూరులోనే లేదు, ఎక్కడ అసలు లేదు. కేసినేని నాని గారు చెప్పాలంటే ఆయన వ్యక్తిత్వం ముక్కుసూటి అంటారు. బెజవాడ గని అని ఒకటే చెప్పారు. మరి ఆ బెజవాడ గని బెజవాడకి ఏం అభివృద్ధి చేశారు? ఈ 5 సంవత్సరాల్లో లేని వ్యక్తి 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు కనపడకుండా ఈ 6 నెలల్లో బాబు గారు టికెట్ ఇవ్వనంటే వెళ్ళిపోయిన వ్యక్తి ఈయన ఇక్కడ వచ్చి బాగు చేస్తాడు. రేపు ఈయన గెలిపించుకుంటారా? ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు కాదండి. ప్రజలు ఎవరు చెవులో పూలు పెట్టద్దు. నాని గురించి, రమేష్ గురించి మొత్తం తెలుసు. ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా కృష్ణప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకొని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చారు. అందువల్ల మేమంతా కూడా కృష్ణప్రసాద్ వెనకాల ఉండి గెలిపించుకొని ఆయనకి 1,00,000 ఓట్ల మెజార్టీ తీసుకొస్తామని మీకు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం.